మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ 28వ పుట్టినరోజు సందర్భంగా మెదక్ పట్టణంలోని క్యాంప్ ఆఫీసులో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మెదక్లో ఉన్నటువంటి సిఎస్ఐ చర్చ్లో బిషప్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మైనంపల్లి రోహిత్ రావు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని బిషప్ ప్రార్థన చేసి దీవించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తొడుపునూరు చంద్రపాల్ మరియు సిద్ధార్థ స్కూల్ సీఈఓ చౌదరి, బొజ్జ పవన్, మాజీ కౌన్సిలర్లు బొద్దుల రుక్మిణి, కృష్ణ, మొహమ్మద్, సమీయుద్దీన్, గోదాల పోచందర్, గోదాల కృష్ణ, కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొని విజయవంతంగా ఆనందంగా జరుపుకున్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా. యవన ప్రాయంలో దేవా అద్భుతమైన కృపను వారికి చూపి ఉన్నావు దేవా. ఈ అద్భుతమైన ఆశీస్సులను ఇచ్చావు, అనుగ్రహాన్ని ఇచ్చావు తండ్రి. ఈ రోజున ప్రభు వారి కుటుంబంలో నుండి దాసులు ప్రత్యేకంగా తండ్రి నాయన ఎన్నుకునబడి ఈ ప్రాంతానికి ప్రభు సేవలంది బాధ్యతలో ఉండడం ఇది విశేషమైనటువంటి ఆశీర్వాదం దేవా. నీ పరలోక దీవెనలు తండ్రి వారిపైన పోషించబడ్డాయి నాయన. ఇది సంవత్సరాలు తండ్రి నీ కృపల వారిని స్థిరపరిచావు, నీ కాపులను ఇచ్చావు, హెచ్చింప చేశావు, తోడుగా ఉన్నావు దేవా. ఎంతో గొప్ప జ్ఞానం ఇచ్చావు. వారి నిష్ణాతులుగా, భవిష్ఠులుగా, జ్ఞానవంతులుగా దేవాయులో తండ్రి, వైద్యులుగా ఈ రోజున ప్రభు ఇంత గొప్ప బాధ్యతల్లో తండ్రి రాష్ట్ర స్థాయిలో దేవా గొప్ప నాయకులుగా వారు స్థిరపరచబడ్డారంటే ప్రభు నీ మహోన్నతమైనటువంటి తండ్రి శక్తి వారిపై ప్రార్థన చేస్తున్నారు. మరొక బాధ్యతను విప్పుతూ పట్టజాల దీవెనలు వారిపైన ప్రోక్షించి భవిష్యత్తు ఆలోచనలన్నీ నెరవేర్చి రాబోయే రోజుల్లో దేవా క్యాబినెట్ మినిస్టర్ గా తండ్రి వారు నియమించబడే విధంగా పెద్దల యొక్క తండ్రి ప్రోత్సాహం, పెద్దల యొక్క ఆదరణ పొందుకొని వారి తండ్రి భవిష్యత్తు సంవత్సరాలు ఇంకా ఉన్నత దేశంలోనే అత్యంత పిన్న వయస్సులో శాసనసభగా ఎన్నికబడినటువంటి మన గౌరవ నాయకులు మైనంపల్లి రోహిత్ రావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు క్యాంప్ ఆఫీస్లో కాంగ్రెస్ నాయకులు అందరం కలిసి ఈరోజు వారి జన్మదినాన్ని మరి అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. మరి అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజా సమస్యల పట్ల ఏ రోజుకు ఆ రోజు స్పందిస్తూ వాటి పరిష్కారానికి ఎనలేని కృషి చేస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి ఈరోజు అందరం కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి ఇదే విధంగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పట్ల స్పందించి ఇటు అసెంబ్లీలో మెదక్ నియోజకవర్గం సంబంధించిన విషయాలు కూడా మరి వారు ముందుంచి పరిష్కారం అయ్యే దిశగా వారిని ఎల్లప్పుడూ కృషి చేస్తారని అందరూ ఆశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మెదక్ పట్టణం పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తూ 17.70 కోట్ల రూపాయలని నినాదములనే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 18.70 అదేవిధంగా TUFIDs ద్వారా 33 కోట్ల రూపాయలని అతి త్వరలోనే విడుదల చేయడం జరుగుతూ ఉంది. అంటే వారి అభివృద్ధి కాంక్ష దీని ద్వారా మనకు తెలుస్తూ ఉంది. పట్టణం మంచిగా అభివృద్ధి చెందాలని, పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని మరి ఎన్నో కళలు మన ప్రజల కళను వారు నిజం చేసే దిశగా వాళ్ళు ముందు పోతా ఉన్నారు. మరి వారికి దేవుడు 100 సంవత్సరాల ఆయుర్వేదాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, మరీ ముఖ్యంగా విద్యాధికుడు కాబట్టి, ఒక డాక్టర్ కాబట్టి విద్య పట్ల కూడా శ్రద్ధ వహిస్తూ మరి మెడికల్ కాలేజ్ అయితేనేమి, నర్సింగ్ కాలేజ్ అయితేనేమి ప్రారంభంగా నోచుకాని పరిస్థితుల్లో వారు కష్టపడి ఢిల్లీకి వెళ్ళి మరి వాటిని ప్రారంభం చేయించడం జరిగింది. అదే కాకుండా 270 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మరి ముందు పోతా ఉన్నారు. ఇదే కాదు, విద్యం పట్ల ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. మరి భవిష్యత్తులో కూడా ఇంకెన్నో కార్యక్రమాలు